అందరూ రాస్తున్నారు కదా, షాక్ అయ్యారు కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్. ప్రిపేర్ అయిందంట పోయింది. నిజంగా ప్రిపేర్ అయిందంత పోయింది. ఒక నిమిషం మర్చిపోయాను మేడం. అందరికీ ఓకే. సింపుల్గా థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్. మేడం మళ్ళీ 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 మీరు యూ వాంట్ టేక్ ఎ బ్రేక్? ఓకే ప్లీజ్, లైవ్ ఇది. మీరు ప్లీజ్ అంటే కుదరదు, ఇది లైవ్. యూ వాంట్ టేక్ సమ్ బ్రేక్? ఓకే. థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్, ఓటీటీలో చూడాలంటే ఈటీవీ విన్. యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. ఓకే, మెయిన్ అదే మెయిన్ హీరో. సరే మాట్లాడండి సార్. అదే ఇప్పుడు మెయిన్ హీరోని పిలవాలని నెక్స్ట్ అనుకున్నాను, ఆయన దెబ్బతో నేను మర్చిపోయేలా చేశాను. ఆత్రం నెక్స్ట్ మీ తర్వాత సరే మాట్లాడతారు ఆత్రం గారు. నిజంగా అండి ఈ మూవీలో మనల్ని కంటతడ పెట్టించిన సీన్ ఏదైనా స్టార్టింగ్ సీన్ అంటే మీదే. సో మిగతా అంతా వివర్ జస్ట్ చిల్లింగ్, హ్యాపీగా ఎంజాయ్ చేశాము. సో ఆత్రం గారిని ఆత్రంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రసాద్ అన్న నువ్వు చచ్చిపోవడం వల్ల సినిమా హిట్ అయిందిరా అన్నాడు. ఏదో ఒకటి థంబ్నెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రత్యేకంగా అందరూ చెప్పినట్టే తెలుగు ఆడియన్స్కి మమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు, తర్వాత మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో 10-15 సినిమాలు చేయండిరా, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి, ఎస్ఆర్డి స్టూడియోస్ మా జయ హడపాక గారికి అండ్ ఫనీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వంశన్న థ్యాంక్ యూ అన్న, అంతే. వంశీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమాని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. నాకు మాటలు రావట్లేదు మాత్రమే. థ్యాంక్స్, మీరైనా యాక్టర్గా ఉండాలి. మాట్లాడేది మన సారథి వంశీ గారి గురించి. థ్యాంక్స్, మీరైనా యాక్టర్గా ఉండాలి. మాట్లాడేది మన సారథి వంశీ గారి గురించి. ఆయన పేరు మారకూడదు కదా ఈ ఈవెంట్ తర్వాత. ఈయనే మా యదు వంశీ గారు.